ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు? ఎందుకు? చెప్పండి. బానే ఉన్నాడు. ఈ రెండిట్లో ఒకటి పట్టుకోండి. రాంగ్ వేలో టచ్ చేశారు. అదేంటి? వీడు నా క్లాస్మేట్, చిన్నప్పటి నుండి తెలుసు. అమెరికా వెళ్ళి బాగా సంపాదించుకుని వచ్చాడు. నిన్ననే నా దగ్గరికి వచ్చి, విద్య, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కట్నాలేం వద్దు, అమ్మాయి నీలా మంచిదై ఉండాలి, నువ్వైతే ఇంకా హ్యాపీ అన్నాడు. మా నాన్నేమో నువ్వే చేసుకోవచ్చు కదా అంటున్నాడు. నాకు వై నాట్ అనిపించింది. మీకు ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టం? నిజం చెప్పాలంటే మీకు టోటల్గా కాంట్రాస్ట్. అంటే అంటే నాకు ఆకలేసింది అనుకోండి, అది పావు బజ్జీ అయినా ఓకే, పెరుగన్నం అయినా ఓకే, అంతే తప్ప ఇదే కావాలని ఉండదు. అలాగే నిద్ర వస్తే పడుకుంటాను తప్ప 10 అయిందని పడుకోను, 5 అయిందని నిద్ర లేవను. అలాగే నేను చేసుకోబోయేవాడు కోపం వచ్చి 4 తిట్టినా పడతాను, మూడ్ బాగుండి 2 పెగ్గులు వేసినా ఊరుకుంటాను. ఓకే ఓకే, నీకు అలాంటి వాళ్ళే కరెక్ట్లే. అందుకే నీకు పెళ్లి కావట్లేదు. సారీ అండి. పర్లేదు, రండి. ఇందాక నేను మా నాన్నగారితో వచ్చాను. మా డాడీ 10 లక్షలు కట్నం ఇచ్చి గ్రాండ్గా పెళ్లి చేస్తానన్నారు. గుర్తుంది, చెప్పండి. అలా చేస్తే మా నాన్నగారి దగ్గర ఇంకేమీ ఉండదండి. నన్ను ఇంజనీరింగ్ చదివించారు, అది చాలు నాకు. ఎవరైనా కట్నం లేకుండా సింపుల్గా పెళ్లి చేస్తే చాలు అనే వాళ్ళు ఉంటే చూడండి. యాక్చువల్గా ఒక మంచి మ్యాచ్ ఉంది. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడండి. యు లైక్ హిమ్? గుడ్. మీరు వెళ్ళండి, రేపు మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. థ్యాంక్స్. అదేంటి నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయికి ఆ పైన చూపిస్తావు? మనదేం ఉంది సార్, చిన్నప్పటి నుంచి కష్టపడింది ఆ అమ్మాయి, ఇక నుంచైనా సుఖపడాలి కదా. అది సరేనండి, నాకు నచ్చిందని చెప్పినా కూడా వేరే ఫోటో చూపిస్తారేంటి? పాపం పోన్లేండి సార్, ఇక నుండి అయినా సుఖపడియండి. వాట్ యు మీన్? అంటే నాతో ఉంటే సుఖపడదానా? నో నో నో, అంటే మనం సిరిపురం మ్యాచ్ అనుకున్నాం కదా సార్. నో, నా ప్రశ్నకి అది కాదు సమాధానం. చెప్పండి, నాతో ఉంటే కష్టపడుతుందా? నా ఉద్దేశం అది కాదు అయితే సార్. అమ్మాయిని పిలిపించి నన్ను చూపించండి. మీరేంటి సార్, పాప ఆ అమ్మాయి వెనక పడ్డారు. పాప అమ్మాయి వెంట పడ్డానా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుతున్నావా? అరే, 50,000 రూపాయలు అడ్వాన్స్ ముందే తీసుకున్నావు. మంచి మ్యాచ్ చూపిస్తానని తొక్కలో మ్యాచ్ చూపించావు. ఇప్పుడు అమ్మాయి బాగుందని చెప్తుంటే కష్టాలు సుఖాలని ఇష్టానికి సోది కౌరులు చెప్తున్నావు. అసలు నాలో ఏం తక్కువ ఉందని ఇటు ఫోటో ఇచ్చావు? గేమ్స్ ఆడుతున్నావా? మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? విపరీతమైన యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది మీకు. బాసెస్ అనే రోగం ఉంది. ఎంతసేపు మీ రూల్స్ మీ గోలే తప్ప అసలు ఎదుటి వాళ్ళు మనుషులని, వాళ్ళకి ఇష్టాలు ఉంటాయన్న ఆలోచనే లేదు. ఏంటి, అమ్మాయి పొద్దున్నే 5 గంటలకు లేవాలా, 6 గంటలకు వాకింగ్కి వెళ్ళాలా, 7ంటికి టీ ఇవ్వాలా? టీవీ చూడకూడదు. ఎప్పుడో మీకు మూడొచ్చి ఏ శంకరాభరణం లాంటి సినిమాకో తీసుకెళ్తే రావాలి. ఫ్యాక్టరీ వర్కర్స్ తో పాటు దసరా సంక్రాంతిలకు బట్టలు కొనుక్కోవాలి. ఎక్స్క్యూజ్ మీ, అవన్నీ నేను చెప్పలేదు. కానీ మీ ఉద్దేశం అదే. మీకో విషయం తెలుసా? మీకు కావాల్సింది రోబోట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకు అన్ని సమకూర్చే పని మనిషి కావాలి. మళ్ళీ ఆ పని మనిషి కూడా అచ్చు మీలాగే ఆలోచించాలని కోరుకుంటున్నారు. మీరిలాగే ఉంటే మీకు జీవితాంతం పెళ్లి కాదు. ఎందుకంటే మీ అంత తేడాగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ ఎక్కడా ఉండరు కాబట్టి. అసలు ఇదంతా ఎందుకు? మీరున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా ఉంటున్నారు, మీరు లేనప్పుడు ఎలా ఉంటున్నారో చూడండి. ఒక చిన్న చిరునవ్వు, ప్రేమతో మాట్లాడే మాట ఎదుటి వాళ్లలో ఎంత తేడా తెస్తుందో గమనించండి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి. అయ్యిందా నీ నాన్సెన్స్? అసలు ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు? ఆ రోజు ఐడియల్ పర్సన్ అంటూ ఎందుకు పొగిడావు? కనీసం చెక్ పక్కన పడకుండా బ్యాంకులో ఎందుకు వేసావు? అంటే ముందు ముగ్గులోకి దింపి తర్వాత డ్రామాలు ఆడదామనా? నువ్వు నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేసావు. ఐఎమ్ గోయింగ్ టు సీ యువర్ ఎండ్. నీ పేరు జల్జారావు కూడా కాదు, సుజాతారావు, వనజారావు లాగా పెద్ద బిల్డప్ పేర్లు పెట్టుకుని జనాన్ని మోసం చేస్తున్నావు కదా. ఇప్పుడు చూడు, 24 hours లో కేల్ ఖతం, దుకాన్ బంద్. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు వచ్చారు సార్? 7 గంటలకి. అంత పొద్దున ఎందుకు వచ్చారు సార్? నేను లేనప్పుడు మీరు అందరూ ఎలా ఉంటున్నారో చూద్దాం. అందరూ చాలా డిసిప్లైన్గా ఉంటారు సార్. సార్ ఇదేంటి సార్ కొత్తగా? పాత విషయాలు తెలుసుకుందామని.
వస్తాను సార్. ఏయ్ సార్ అందరికీ వాళ్ళు నేను రావట్లేదని చెప్పి నేను చూస్తూ ఉంటాను. ఆ, ఏమన్నా హింట్ ఇచ్చావో? సార్ లోపల 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 ఏట్రాయ్ లోపల ఏటి ప్రోగ్రాం మన నరకాసురుడు ఎన్ని గంటలకు వస్తున్నాడు ఏంటి? నరకాసురుడా? ఆయన ఎవరు? మన బాస్ నువ్వే కదా పేరు పెట్టావు. నేను ఎప్పుడు పెట్టానండి? ఆ? భలే వారే ఈ మధ్య లేటెస్ట్ గా పేరు మార్చండి యముడు. దేవుడు అని మనిషి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారండి? అది సరే గాని మన హిట్లర్ కి సన్మానం చేస్తే ఎలా ఉంటుందో మిమిక్రీ చేస్తావు కదా, ఏది ఆ ఐటమ్ ఒకసారి చెయ్యి. గొప్ప వాళ్ళను ఆరాధించే వాళ్ళని కానీ అనుకరించకూడదు. ఏట్రాయ్ మన టైం బాంబ్ గురించి ఎప్పుడు మాట్లాడినా టైగరు అనకొండ డైనోసార్ అని డిస్కవరీ ఛానల్ యానిమల్ పేర్లని చెప్పేవాడివి. ఏ రాత్రి రాత్రి గొప్పడే పెట్టేటి. కాదులే ఆ జీవి ఈ జీవికి జీవితం పెంచుతానని ఉంటాడండి. ఆ ఇచ్చిన గీత ఇడ్లీలకే చాటం లేదని మొన్న నానా వెరైటీ తిట్లు తిట్టాడు. ఎదురు ఒకసారి రిపీట్ చేయ వింటాను. అది కాదు గాని హిట్లర్ మిమిక్రీ చేయమన్నా ఏటో తిట్లు అవే. సార్ వద్దు సార్, సన్మాన ప్రోగ్రామ్ చేస్తా. కానీ ఓకే కానీ మన కేకే గారిది మామూలు శుభ్రత కాదు, మహాశుభ్రత. అవును. టిఫిన్ చేసేటప్పుడు చేతులతో పాటు ఇడ్లీ కూడా కడుక్కొని తింటారు. ఇడ్లీ అనేటి సాంబార్లు కూడా కడుక్కున్న రకం. అర్జెంట్ గా బిర్ది సన్మానం చేసేది. కానీ బిర్ది ఏంటంటే క్లీనింగ్ కింగ్. అమ్మయ్య చావ్. అదేం బిరుదు? బిరుదు ఇస్తే బుర్ర తిరిగిపోయినట్టు ఉండాలా. అవును. పరమ శుభ్ర చక్ర ఎలా ఉంది? అబ్బో, ఎదురు ఒకసారి repeat చెయ్. పరమ శుభ్ర చెక్. గొడవ 24 గంటలవుతుంది, ఇంకా రియాక్షన్ రాలేదంటే ఏంటర్థం? మర్చిపోయాడా లేక పక్క పేపర్ వర్క్ చేసి లాయర్తో వస్తాడంటావా? రెండోదే అవుతుంది. వాడసలే తిక్కలోడు, గ్యారంటీగా నిన్ను బొక్కలో తోయిస్తాడు. అవునే, జలధరావు అన్నది కనీసం మీ అమ్మ పేరు కూడా కాదు కదే. పోయి ఆ పేరు ఎందుకు పెట్టావు? ఏదో బిల్డప్ గా ఉంటుందని పెట్టుకున్నాను, సరేనా? బయటపడే మార్గం చెప్పవే అంటే నువ్వేంటే? ఎవరది? కేకేనా? కాదు. ఏ? ఒకవేళ లాయర్దైతే? ఎత్తవి. హలో మేడం, నేను సుదర్శన్ని. ఏంటి? మీరు చెప్పినట్టుగానే నేను కంప్యూటర్ కోర్సులో కూడా చేరాను. సరే, ఆ కంప్యూటర్ సెంటర్లో పనిచేసే టాల్ గర్ల్స్ ఎవరైనా? వాళ్ళని టాల్ గర్ల్స్ అనరు, కాల్ సెంటర్ గర్ల్స్ అంటారు. అదే సెంటర్లో టాల్ గర్ల్ కొంచెం విప్రోనో ఒయాసిస్లోనో పనిచేసే అమ్మాయి అయితే. అది ఒయాసిస్ కాదు, ఇన్ఫోసిస్. పెట్టండి, ఫోన్ పెట్టండి. అమ్మో, వాడే. ఎవరు? ఓకే. హలో. చూడు, నువ్వు కమర్షియల్ అయితే నేను కమర్షియలే. ఆ సిరిపురం మ్యాచ్ అయితే ఉందన్నావు కదా, అది చూపించు. అది వర్కౌట్ అయితే ఓకే, లేదంటే నీకు నాకు రామ్ రామ్ శ్యామ్ శ్యామ్. అలాగే సార్. థ్యాంక్ గాడ్, ఎంత పెద్ద గొడవ తప్పింది. వాడితో జర్నీ అంటే పర్లేదా? హ, అంత సీన్ లేదులే. ఈ 2 రోజులు వాణ్ణి ఎలాగోలా భరిస్తే పీడ వదులుతుంది. హలో అమ్మగారు, మీకు వేకప్ కాల్. కేకే గారు కరెక్ట్గా 9 గంటలకల్లా మీ ఇంటి దగ్గర ఉంటానన్నారు. దానికి ఎంత పొద్దున్నే ఫోన్ ఏంటండి? 8:30కి ఇంకోసారి ఫోన్ చేస్తారా? 8:30కా? ఆల్రెడీ మా సార్లు వేసి ఇల్లంతా సర్దేస్తున్నారు. అదే లగేజ్ సర్దుతున్నారండి. ఎంకి పెళ్లి సుబ్బిశెట్టి చావకొచ్చినట్టు వీడి పెళ్లి నాకు చుట్టుకుందేంట్రా దేవుడా. వెళ్దామా? సారీ సార్. ఏంటి రావట్లేదా? అయ్యో అది కాదు, మొన్నేదో తొందరపడి అన్నానని. ఓ అదే, దానికి మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను, రండి. క్షమించేశాడా? ఇదేంటి సార్ క్యారవన్? అంటే వైజాగ్ వరకు ఫ్లైట్లో వెళ్ళొచ్చండి. ఆ తర్వాత సిరిపురం వరకు రోడ్లు హోటల్స్ ఎలా ఉంటాయో తెలీదు. నేను ఎక్కడ పెడితే అక్కడ బాత్రూమ్లు వాడలేనండి. యూ డోంట్ వరీ, మీకు సెపరేట్ క్యాబిన్ ఉంది. ప్లీజ్ కమ్. ఓకే.